హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా పాలూరి వ్లాగ్స్ అండ్ కుకింగ్ అండి. ఈరోజు నేను బేకరీ స్టైల్లో బాదం పాలని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సేమ్ మనకు బేకరీస్లో ఎలా అయితే బాదం పాలు దొరుకుతాయో అంతే చిక్కగా అంతే టేస్టీగా అయితే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను. బాదం పాలకి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ముందు రోజు నైట్ ఒక 20 బాదంని అయితే నానబెట్టేసుకొని దాన్ని విధంగా పొట్టు అనేది తీసేసుకొని ఒలుచుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక 1/2 లీటర్ చిక్కటి పాలు, అలాగే ఒక కప్పు షుగరు, ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా బాదం ఒలిచి పెట్టుకున్నవి ఇందులో అయితే వేసేసుకొని కొన్ని పచ్చి పాలు అయితే వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే పట్టేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పేస్ట్ కింద అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ని అయితే యాడ్ చేయాలి. వేసుకున్నాక అందులోకి కొంచెం పచ్చిపాలు కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇంకా బాదం పాలు అయితే రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1/2 లీటర్ చిక్కటి పాలు అయితే వేసుకోవాలి. ఇందులోకి వాటర్ అనేవి ఇక్కడ నేనేమీ యాడ్ చేయట్లేదు. మీరు కావాలి అంటే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. పాలు అనేవి పోసేసుకున్నాక ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని మేగడ అనేది ఏమీ కట్టకుండా పాలు అయితే ఒక పొంగు అనేది వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే మరిగించుకోవాలి. 5 మినిట్స్ ఆగాక అందులోకి ఒక కప్పు షుగర్ను కూడా యాడ్ చేసుకొని గరిటెతో అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని అయితే ఒకసారి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని పాల్లో అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అనేది వేయగానే కొంచెం చిక్కబడుతూ అయితే వస్తుంది. ఈ టైంలో ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకొని రెండు మిక్స్ అయ్యేలాగా బాగా అయితే మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఒక 2 పొంగులు అనేవి వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మరిగించుకోవాలి. ఇలా పాలు అనేవి మరుగుతున్నప్పుడు అందులోకి కొంచెం ఫుడ్ కలర్ని అయితే వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. మీరు ఫుడ్ కలర్ ప్లేస్లో పసుపు కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ వేసుకుంటే మంచి కలర్ఫుల్గా అయితే ఉంటుంది. ఫుడ్ కలర్ వేసుకున్నాక ఒకసారి గరిటెతో అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఫ్లేవర్ కోసం ఒక 2 ఇలాచీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు ఉంచుకొని స్టవ్ అనేది ఆపేసుకొని పూర్తిగా చల్లారే వరకు కూడా అయితే పక్కన పెట్టేసుకోవాలి. పాలు అనేవి పూర్తిగా చల్లారాక 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే మనకి ఇంకా బాదం పాలు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న బాదం అలాగే జీడిపప్పు వేసేసుకొని పాలు కూడా పోసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాదం పాలు అయితే రెడీ ఫ్రెండ్స్. సేమ్ బేకరీలో ఎలా అయితే ఉంటాయో అదే విధంగా ఇంట్లోనే ఈజీగా ఈ రకంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చినట్లయితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.